సంవత్సరాల వయసులో భారతదేశాన్ని వదిలి అమెరికాకి వెళ్ళారండి. ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు రోజు ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా ఆయన ప్రచారాలు, ఆయన యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక 70 పైన వయసులో అప్పుడు ఆయనకండి రాత్రిపూట 9 నుంచి 12 వరకు 9 to 12 ఆయన పడుకునేవారండి. 12 లేసి ప్రొద్దున పూట 4 గంటల వరకు లైట్ వేసుకొని ఆ లైట్ లో అందరూ పడుకున్నాక ఆయన భాగవతం యొక్క భాష్యాన్ని రాస్తూ ఉండేవారండి. మీరు అర్థం చేసుకోండి, 70-75 సంవత్సరాల వయసులో ఉండే ఒక వృద్ధులు రాత్రులంతా కూడా కష్టపడి మనకి ఈ భాగవతం యొక్క టీకాలను అందించారండి, భాగవతం యొక్క భాష్యాలను అందించారు. చిట్ట చివరి వయసు వచ్చేంత వరకు మీకు ఒక విషయం చెప్తానండి, ప్రభుపాదుల వారు చిట్ట చివరి తను 21 రోజులుగా కేవలం చరణామృతం మాత్రమే స్వీకరించారు. మొత్తం బుక్కలు తేలిపోయారనమాట. అసలు లేవటం అని కూడా లేదు, అలానే పరుపైన పడుకొని ఉండేవాళ్ళు. ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి గోలోక బృందావనానికి వెళ్ళేటప్పుడు ఆ చిట్ట చివరి దశలో కూడా భాగవతానికి భాష్యాన్ని అందించారు. మీరే చూడండి అసలు ఎంత శ్రద్ధతో, అసలు ఎంత ఉత్సాహంతో ఆయన భాగవతాన్ని భాష్యం అందించారు. మనందరి కోసం, ఎవరి కోసం ప్రభుపాదుల వారు చేశారంటే మనందరి కోసం. చూడండి, if we enter in devotional service, we get a different nature, and if we engage in the business of sense gratification, the result is different. And then the karma is tad dehopalabdhi hetu. Yeah. And according to the association of different nature, we get a body. Karanam gunasammasya satasat janmajoni. Therefore, we should always seek good association, devotee association. Then on life will be successful. చూడండి అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదండి. అలా అప్పటికి ప్రభుపాదుల వారు మీరు చూస్తున్న వీడియో అయ్యేసరికి 20 రోజుల నుంచి అసలు కేవలం భగవంతుడి యొక్క తీర్థాన్ని మాత్రమే స్వీకరించున్నారు అంతే, 21 రోజులుగా. అయినా సరే భాగవతానికి భాష్యం మాత్రం ఆయన అందిస్తూ ఉన్నారు. కాబట్టి అంత కష్టపడి ఒకళ్ళు మన కోసం, ఎవరి కోసం అని ఆయన చేసింది ఇంత ప్రయత్నం? ఆచార్యులందరూ ఎందుకింత ప్రయత్నం చేశారు? ఎందుకింత వాళ్ళు ఎంత పరితపించి మనకి భాగవతాన్ని అందించారు అని అంటే, మనం ఈ రోజు చక్కగా నేర్చుకోవాలి, భాగవతంలో ఉండే విషయాలు మనం అర్థం చేసుకోవాలి, మనం తరించాలి అనే సంకల్పంతో వాళ్ళు చేశారండి. కాబట్టి నా వైపు నుంచి మీ అందరికీ ఉండే ఒకటే ప్రార్థన ఏంటి అని అంటే, మీరందరూ శ్రద్ధగా భాగవతాన్ని శ్రవణం చేయండి. అలానే మీరు శ్రవణం చేస్తూ మీకు తెలిసిన 10 మందికి తెలియజేయండి, భాగవతాన్ని వినండి అని ప్రయత్నం చేయండి. అందరికి కూడా మనం చెప్తే వేరే వాళ్ళు వింటారండి తప్పకుండా. కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. నా వైపు నుంచి నేను ఎంత సులభంగా మీకు భాగవతాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా శ్రద్ధతో వినడానికి ప్రయత్నం చేయండి, 10 మందికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ అధ్యాయం శ్రీమద్